స్టార్ట్. హ్మ్. అయ్యో! ఓకే. ఆమ్, నువ్వక్కడ హైదరాబాద్‌లో ఉండి సైడు, నేనిక్కడ రాజమండ్రిలో ఉండి వెబ్ అవును. బ్రౌజర్‌లో కలిసి ఈ వెబ్ బ్రౌజర్ తీసుకొనెళ్ళి ఓబీఎస్‌లో రికార్డ్ కొట్టి మీ సిస్టమ్ అంతా నాకిక్కడికొస్తా నెక్స్ట్ లెవెల్. ఇయన్నీ అవును. చేయాలంటే సెట్టింగ్ వర్కనా? లాస్ట్ టైం మనం ఇది చేసాం కా హ్మ్. 7, సేమ్. 8కి ఫిల్లింగ్స్ చేసాము. నేను ఓకే. ఈ మధ్య గ్యాప్‌లోని 2, 4కి కొన్ని చేసా వేరియేషన్స్. ఇవి ఓకే. 2 కాపీస్ అవి. సేమ్ ఒకే వేరియేషన్ 2 టైమ్స్ పెట్టా. ఒకటి ఫిల్లింగ్ ఓహో! చేయాలి అని రిఫరెన్స్‌కి. ఒకసారి ఓకే. ఇందామని. ఇది 2/4 7/8 లాస్ట్ 2, 4. టైమ్‌దా? ఆహా! ఇది 2, 4 ఇది. ఓకే. ఓకే. 2/4 ఓకే. నాకు రావట్లేదు సౌండు. మీ వాయిస్ వచ్చింది గానీ, ఓకే. ల్యాప్‌టాప్ సౌండ్ ఒక్క నిమిషం. లేదబ్బా రాలేదు. చెక్. స్టూడియో వన్ సెట్టింగ్స్ మార్చాలేమో చూడు. అవునవును. అవుట్‌పుట్స్ నేను డిఫరెంట్ పెట్టాను. ఇప్పుడొచ్చిందన్య? వచ్చింది కానీ, నా దీంట్లోకి రాలేదు. నా బడ్స్ కనెక్ట్ అవ్వలేదేంటి ఇయర్ బడ్స్‌తో. ట్యాబ్ ఉంటే ఓబీఎస్ ఇప్పుడు పక్కన ప్లే మౌంట్ చేయవా ఒకసారి? చేసుకో. హ్మ్. ఓకే. ఎనివే దీంట్లోకేమి రావట్లేదబ్బా. ఏదన్య? బ్లూటూత్‌లోకి ఏమి రాలేదు గానీ, హుహు. డైరెక్ట్ ఓకే. నేను ఇందాక నుంచి మాట్లాడింది డైరెక్టే తీసుకుంటుందిలే మైక్. ఓకే. ఓకే. అదే. అదే. అందుకే ఇంకా క్లిప్పింగ్ పోలేదు నాకు. ఆ! జెఫన్య నాయిస్ హ్మ్. ఏమన్నా వస్తుందా? నాయిస్ ఏమన్నా రిమూవ్ చేయాలా? నాయిస్‌కా నేను ఆల్రెడీ ఓబీఎస్‌లో పెట్టాను మీకు దానికి. ఓకే. ఓకే. హ్మ్. అప్పుడు రిథమ్స్ అవి డిఫరెంట్‌గా వినబడతాయి. నీ మెయిన్ ఆహా! క్వాలిటీ రాదు. మీ దానికే పెట్టా సెపరేట్‌గా. నా దానికైతే పర్లేదులే. హ్మ్. ఇది సెకండ్ వేరియేషను. థర్డ్ వేరియేషన్. ఫోర్త్ వేరియేషన్. దగ్గరలో ఒకలానే ఇది ఏదన్య? డిఫరెంట్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని దగ్గర దగ్గరగా ఉన్నాయి. అవునవును. సేమ్. హ్మ్. ఇది ఎక్కడ వేరియేషన్ 5 నుండి మళ్ళీ సేమ్ ఒకలా ఉంటాయి. ఈ పై ఒకలా ఉంటాయి. ఫస్ట్ ఫిఫ్త్ నుంచి నుండి. పెట్టు ఒకసారి. హ్మ్. 1 అది. 1 హ్మ్. తర్వాతది ఓకే. 2. ఈ టామ్ తేడా ఉంది జెఫన్య 2 దాంట్లో. అవును. హ్మ్. చూద్దాం అనేది ఒకసారి. ప్లే ఈ చేయి. వాడండి. హ్మ్. వస్తుంది కదా! ఫస్టు లో పిచ్ వచ్చి తర్వాత హై పిచ్ వస్తుంది. ఫస్ట్ హై పిచ్ అవును. తర్వాత లో పిచ్ రావాలి. ఇదా ఇది పెట్టనా? హ్మ్. ఇది అక్కర్లేదు అనుకుంటా ఫస్ట్ అది చూడండి. హ్మ్. ఒక్క నిమిషం అన్య. ఇప్పుడు ఓకే. ఏమైంది?
ఒక అమెజాన్ ఆర్డర్ వచ్చిందన్య, తీసుకొని వచ్చేస్తాను కిందకెళ్ళి. ఓకే ఓకే ఓకే. ఇలా పజ్ పెట్టినా లేదంటే పాజ్ ఉందా చూడు. పాజ్ లేదు. పాజ్ ఉందిగా పక్కన, రికార్డ్ పాజ్ ఉందిగా. ఓకే, ఇది సెకండ్ వేరియేషన్ అన్య. ఏదన్యా? ఇంకోండి ఇది ఆ టైప్ వస్తుంది. కాదు కాదు, ఏదో రాంగ్. స్టార్టింగ్ అది టామ్ ఉంది కదా, అది అది దాంతో స్టార్ట్ అయితే బాగుంటలేదు, అది తీసేవాలి. ఓకే, అది తీసి టామ్ లో పిచ్ తర్వాత హై పిచ్ వస్తుంది కదా, ఫస్ట్ హై పిచ్ వచ్చిన తర్వాత లో పిచ్ రావాలి. ఇది అయినా లేదంటే మామూలు ప్లే చేయి ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా వస్తుంది, ప్రతి చోట ఉంటుంది ఇది. ఓకే, అవన్నీ సెలెక్ట్ చేసి మ్యాచ్ చేయొచ్చు కదా, ఎందుకు తీసేయడాన్ని? పర్లేదు, ఒక్క నోటే కాదు అది. అంతే కాకుండా జస్ట్ ఒక 2 బార్ 1 బార్ పెట్టవా లోపు? 1 బార్ పెడతా. ఒకసారి అది మ్యూట్ పెట్టడానికి ఉంటుందా? చోక్స్ మిగతా ఓన్లీ టామ్స్ అండ్ బట్టి ఇట్లాగే చేయగలవా? వాటి మీద కొట్టి రైట్ బటన్ కొట్టి యాక్టివ్ నాన్ యాక్టివ్ లేవా? అలా లేవు. ఓకే, స్పీకర్ బటన్ తీసుకో ఒకసారి, ఆ టామ్స్ వినిపించి నువ్వు ప్లే చేసి అలా కదా కదా నుంచి ప్లే చేసిన అక్కడ స్పీకర్ తీసుకుని అలా. ఓకే, అక్కడ మిస్టేక్ ఉన్నది చెప్పని, రెండు ఒకటే పడినట్టున్నాయి టామ్స్. రెండు వచ్చినాయి టుడే అనేస్తున్నావా? అవునవును, దానికి ముందుది మరి ఒకటి వస్తుంది ఇక్కడ. ఇంకో ప్లే చేయి బాగా. ఫస్ట్ వినిపించా ఏదన్యా? బాగా హైట్ అవ్వ ఇదా ఫస్ట్ దాంట్లో, తర్వాత ఇది ఇది డబుల్ నోట్స్ ఇవి వస్తుంది ఈవన్. ఓకే, ఫస్ట్ ఇది బాగా ఫస్ట్ది ఇది, ఈ మధ్యలో ఉంది కదా, ఇదైతే ఇది. ఒకసారి మధ్యలో తీసేస్తావా? ఇది తీసానా? ఓకే, ఒకసారి ప్లే కొట్టు. ఇప్పుడు బాగా ఉందిలే, కానీ అది పెట్టడం లేదన్నది ఒకసారి చూద్దాం. కిక్ తో పాటు ఇంకేమన్నా ఉందా చెప్పలే? ఇక్కడ స్నేర్ వచ్చింది. ఆ స్నేరు ట్యూనింగ్ తేడాగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంట్లో. మార్చుదాం. ఇప్పుడు పర్లేదు అనుకోండి, చూడు ఒకసారి. పర్లేదు.
ఆ స్నేరు ఓపెన్ అంటే లో పిచ్‌లో పడుతుంది. హై పిచ్‌లోకెళ్ళాలి స్నేర్ కూడా మరి. ఓకే. ఇప్పుడు చూడు ఒకసారి. ఒకసారి స్నేర్ తీసేస్తావా? మనం తీసి స్నేర్ ప్రాబ్లమా? లేతే నేను తప్పుగా గెస్ చేశానా? స్నేర్ తీసేసాను. హ్మ్. స్నేరు హుహు. టాక్ అని రావాలి. ఎలా అన్నయ్య? అదే పిచ్చు అది కాదు. ఇంకా ఈ ఈ పిచ్ ఉంది కదా! ఫస్ట్ టర్మ్ పిచ్‌లో రావాలి. ఆ! ఆ! ఇంచుమించు ఆ పిచ్‌లో రావాలి స్నేర్. అక్కడ ఒక రావట్లేదు చూడండి. ఒకసారి పెట్టి చూడు తెలుస్తది కదా! హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. అంతేనన్నయ్య? ఒకసారి చూడు. ప్లే చేసి చూడు. ఇక్కడ నోట్ డిలీట్ కొట్టేసా. ఓకే. ఆడికొచ్చేలోపు తేడా వస్తుంది. పిచ్. ఇంకా ఎదురు తీసి. ఇంకా కాదు. అది ఓకే. అయితే ఇంకొద్దిగా జరుపుకోవచ్చు. ఏదన్నయ్య? ఇంకొద్దిగా జరుపుకోవచ్చు లెఫ్ట్‌కి. ఓకే. కొద్దిగా పడేపోతుంది. రైట్‌కి. ఇంకా. ఇంకా. ఇది ఓకే. ఇప్పుడు బావుంది. లేదు లేదు. మళ్ళీ ఈక్యూ ఇంకొద్దిగా లాస్ట్ ఇచ్చావు కదా! ఏంటది? టోను. లాస్ట్ పీక్. ఇప్పుడే ఈక్యూ దాన్ని ఇంకా తీసుకెళ్ళి అక్కడ ఉంచు. ఇక్కడ ఉంచిన మధ్యకి కాదు ఇంకా. 5K దగ్గర. 5కే ఓకే. ఏం బాగానే పడుతుంది. ఇంకొద్దిగా 5 కాకుండా 6 ఇప్పుడు ఓకే. ఇలా సేవ్ చేస్తున్నా కిట్. హ్మ్. కడ అని పడుతుంది కదా! ఆ పిచ్ కూడా మారాలి కొద్దిగా. మారితే బావుంటది. ఏది ఇదా? అది కరెక్ట్. అయ్యే. ఏదన్నయ్య? ఇంకా బ్యాక్ పన్. లో చైనా పిచ్ లేదంటే లో. ఇలా సరిపోయినట్టుంది. -400 అనుకుంటా. ఇలా కూడా బాగుంది. ఇది బాగుంది. ఇప్పుడు సరిపోయినట్టున్నాయి. అది. ఇలా మరలా ఒకసారి సేవ్ చేస్తాను. హ్మ్.
ఓకే. ఓకేనండి ఇది? ప్రాబ్లమ్ లేదు. బావుంది. హ్మ్. ఇప్పుడు ఎదరేదో స్టార్టింగ్ ఏదో పెట్టింది తీసావు కదా! అది కాలుతో పెట్టుకుంటావా? ఇలా ఇలా బాగుంది మరి. ఇంకోటి పెట్టి వేస్ట్ కాదు ఎదర చేయడం. ఒక నోటు. ఇదా? అక్కడేదో స్టార్టింగ్. ఆ! ఒకసారి ప్లే చేయి. లేదు. హ్మ్. పర్లేదు ట్రై చెయి. అది లోనా హైనా చూడు. ఇంకా లోలో చూడు. హై. సారీ హై. ఓకే. హ్మ్. లేదులే నీకు ఎక్కువతో పాటు తీసే అవసరం సరిపడుతుంది. లేదు. టిక్‌తో పాటు ఎందుకు? డన్. లేదంటే ఉన్నా ఇది లోని ఇక్కడ మీడియం ఉండాలి, కాకపోతే వెలాసిటీ తక్కువగా ఉండాలి. ఈ ఒకసారి జూమ్ చేయగలవా? టైమింగ్ అదే అడిగాను. ఇప్పుడు జూమ్ చేసావు కదా! టైమ్ లైన్ కిందదే. ఎడిట్‌దే. ఆ! ఆ! అది ఒకసారి ప్లే కొట్టు. ఇప్పుడు మధ్యలో మధ్యలో ఒక హై టర్మ్ వస్తుంది కదా! ఇది అవును. హ్మ్. సేమ్ టర్మ్ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో 64 టైమ్‌లో పెట్టు. అక్కడే బార్ దగ్గర కొద్దిగా ముందుకి. ఓకే. అట్లా. అలాగా. ఆ! ఇంకా ఎలా ఇంకా పెట్టేది ఇది? ట్రక్ అని పడాలి. 1/64 బాగా తక్కువ అయిపోయిందండి. 32 పెడతా. ఇంకా బాగా దగ్గరికి రావాలి. 1/64లోనే ఇంకా తగ్గాలి. అది ఆల్రెడీ ఇస్తది. అదేదో కొంచెం టైమింగ్ హ్మ్. బానే ఉంది గానీ అది టాము పిచ్ చూడు హై గాని, లో గాని. దీన్ని రివర్స్ చేసుకున్నప్పుడైతే ఇలా బావుంటది. అయితే ఎదర తీసేయొచ్చనుకుంటా. బ్యాక్ సైడ్ 3 పెట్టాను. కాదు. హ్మ్. ఆ! 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 ఇలాగా చూడు. అది చేయొచ్చు గానీ ఈ ట్రుక్ అన్నది స్టార్టింగ్ పడి ఎక్కడి నుంచో చెయ్యి. ఇలాగా? స్టార్టింగ్. లేదండి. అంటే అక్కడ బేస్ పడకూడదు. బేస్ తీసేయొచ్చు. బేస్ పోవట్లేదా? హం. ఆ! లేదండి. ఇలాగే అయి 3 ఉంది. తగ్గించు. పిచ్ హై చెయి. ఆ హై 3 పిచ్ కూడా పెట్టి పిచ్ హై చెయి. ఇంకా 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 కిందదేమన్నా? హ్మ్. అదే. హ్మ్. లేదండి. ఇంకొద్దిగా ఆ! ఆగిపోతుంది కదా అది అది. కరెక్టే. హ్మ్. అది కరెక్ట్ గానీ మజ్జిగ తీసుకొచ్చాలే. మజ్జిగ ట్రై చెయి బావుందా? కంట్రోల్ జెడ్స్ కొట్టు ఒకసారి. మజ్జిగ అంటే ఈ మజ్జిగ కాదు. హ్మ్. నువ్వు పెట్టిన లూప్‌లో 1.5 కదా! 1.2 అదే అక్కడే. పర్లేదులే ఇది జస్ట్ ఎలా ఉంటదని చూడడానికే పెట్టాము. ఒకసారి నువ్వు పెట్టిన 2 కూడా హై పిచ్ ఇవి అక్కడే. ఇయ్యా? ఆ! అయి హై పిచ్. అదేనా ఇంకోటుందేమో కదా పిచ్? ఇంకా ఇదుందా? అందులోనే ఉంది ఇది. ఇది లో, ఇంకా హై పిచ్ ఉందా? మీడియము, ఇది హై. ఆ! ఆ పిచ్‌లో ఇమ్మంటున్నాను. 2. ఓకే.
ఎక్ ఆహా! అదే అంత బాగోదండి. చూడు ఒకసారి చూడు. లేన్ లేదు. అలా కాకపోతే కింద బాగా హై పిచ్ నెక్స్ట్ పిచ్ తీసుకో. రివర్స్ చేయకు అలా తప్పు. సరిపోయిందనియా? తప్పవుతుంది రివర్స్. ఫస్ట్ హై పిచ్ ఉండాలి, తర్వాత లో ఉండాలి. ఇప్పుడు ఓకే. ఓకేనా? అదే నా హైయెస్ట్ పిచ్. ఇదే హై ఉంది. ఇంకా ఇంకోటి అది ఇవ్వచ్చు కదా జఫన్య. అది అదే దాని ఇచ్చాను తర్వాత నీకు. ఇవ్వచ్చు కదా. అదేనా అది? అదే అనియా. ఓకే. ఇప్పుడు లేదు. ఇందాకటిది బాగుంది. ఓకే. ఓకే. ఏదో ఒకటి ఓకే అబ్బా. అవసరమా మధ్యలోది మామూలుగా పెడదామా వద్దా? వద్దనియా. తీసే. అది కొంచెం డౌట్గా ఉంది నాకు. ట్రక్ అని పడితే బలం ఉంటుంది. ట్రక్ అన్నది వేసుకోవచ్చు. రివర్స్ లో ఇంకోటి ఏంటంటే రివర్స్ ఇది బాగుంది జఫన్య. ఇది ఒక వేరియేషన్ నుంచి ఇప్పుడు బాగుంది. ఇప్పుడు పెట్టావు కదా. ఇప్పుడు పెట్టిందా? వెలాసిటీ అది ఓకే. దాన్ని రివర్స్ చేయగలవు జఫన్య. ఇప్పుడు ఇంత అట్రాక్టెడ్ అని వస్తుంది. త్రక్టెడ్ అలా కావాలి. నెక్స్ట్ వేరియేషన్ ఇది ఉంచు. ఓకే. థర్డ్ వేరియేషన్లో చూడండి. ఏదైనా ఇది ఉంది దానికి, కానీ ఇది పిచ్ మార్చావా నువ్వు? అది సేవ్ చేసింది లోడ్ చేయాలి. మార్చిందే. తేడా ఉంది అయితే. అన్ని సేమ్ తీసుకున్నా. ఒకసారి చూడైతే నోట్స్ ప్లే చేంజ్ చేసింది. హై పిచ్ లో ఎక్కడైనా ఒక నోట్ తగిలితే బాగుంటది. ఇది వాడలేదు. ఎక్కడైనా ఒక చోట తగలాలి. ఇది ఇక్కడ వాడతాను. సరిపోద్ది కాదు ఒక చోట. ఒకటి బాగానే ఉంది చెప్పాను. ఒకటి బాగానే ఉంది. ఇంకొక బార్లోనే ఎక్కడ అంటే 2 బార్లు ఇప్పుడు ఆ పైన లూప్ మార్చే ఒకసారి ఆఫ్ చేయి లూప్. ఓకే. హాఫ్ అన్నాను. 2 బార్స్ తీసుకున్నా. ఇప్పుడు ప్లే చేయి. బాగుంది. నేను అన్నది నెక్స్ట్ బార్ లో నువ్వు లూప్ చేయని దాంట్లో అన్నాను. నిలబెట్టినా బాగానే ఉంది.
నాకు అర్థం కాలేదు. హలో. ఇప్పుడు నువ్వు పెట్టింది బాగానే ఉందబ్బా, ప్లే కొట్టు ఒకసారి. ఉమ్, నేను యాక్చువల్లీ కావాలంటే నువ్వు పెట్టావు కదా, అవును. అది తీసేగా, ఉహు, అది కంప్లీట్ ఓకే, ఉహు. అంతే కదా బారు. అవును, కానీ ఇక్కడ వేరే వేరియేషన్ వస్తుంది 3-4లో. ఆ రెండో దాంట్లో కూడా మరి ఆ హై నోట్ కావాలని అడుగుతున్నాను నేను. ఓకే. నువ్వు తీసుకెళ్ళి ఫస్ట్ బార్లో ఇది పెట్టావు. చూడండి. అన్యా ఇక్కడ రావాలి, అక్కడ నువ్వు కర్సర్ ఎక్కడ ఆపావో ఇంచుమించు ఆ ఏరియాలో హై నోట్ మధ్యలో ఒక నోట్ ని హై నోట్ చేసి, అక్కడ 2 నోట్లు ఉన్నాయి కదా, ఓకే. ఒకటే ఉంది కదా? 4th బార్లో కూడా కావాలా? ఆ, అదే అదే అక్కడ ఉన్నది కదా, ఉహు. అక్కడ ఉన్నదాన్నే. అది ఆహా, అది చూడండి టామ్ ఒకసారి. కదా. ఉమ్, ఇప్పుడు నువ్వు పెట్టింది అక్కర్లేదు జెఫన్యా, అక్కడ ఉన్న టామే ఒకటి, ఆ లెఫ్ట్ లో ఉన్నది టామే కదా, అది తీసి నువ్వు ఇదా? పెట్టింది తీసి. ఉమ్, ఇది అది తీసేమంటున్నారా? అది టామ్ కదా. ఇది టామే. ఆ టామ్ నే హై పిచ్ జరపమన్నా, నువ్వు పెట్టింది అక్కర్లేదు యాక్చువల్ గా. ఓకే. ఓకే. ఉమ్. ఇది ఇది సెకండ్లో తీసేస్తాను. ఇది హైలో బాగుంది. పెడతాను. ఓకేనా అయ్యి? బాగుంది. బేస్ నోట్ ఏదో ట్రూ అని స్టార్ట్ అయింది, బాగుంది. ఏదన్యా? బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ లాస్ట్లో. last బాగుంది. బాగుంది అసలు. ఓకే, 4th వేరియేషన్ ఒకసారి చూద్దాం. అనియా? ఇది ఇందాక అన్నాను కదా, రివర్స్ టైప్ లో. రివర్స్ కాకపోతే దీంట్లో కూడా హై టామ్ మిస్ అయినట్టుంది కదా, లేదు అవును, లేని. హై నేను వాడలేదు యాక్చువల్లీ. ఉమ్, దేంట్లోనే వాడలేదు. ఇక్కడ వాటి వచ్చాను. ఉమ్. ఎంత నక్కుతుంది, రివర్స్ అయినంత బాగా. ఏదైనా? రివర్స్ అయింది, ఫస్ట్ హై రావాలి, తర్వాత లో పిచ్ రావాలి, ఫస్ట్ ఓకే. తర్వాత లో పిచ్ వస్తుంది, ఫస్ట్ హై పిచ్. తక్కువ అంటే కిక్తో పాటు హైది తెలియట్లేదు అనుకుంటున్నాను నేను. రెండు తెలియట్లేదు తెలుస్తుంది. ఏదైనా? ఈ హైది కిక్ తో పాటు స్టార్ట్ అయింది కదా, ఇది కూడా కిక్ తో పాటు ఇంకోటి రావాలి. కిక్తో పాటు కొట్టి రావడం అర్థం కాలేదు. ఇప్పుడు కిక్ తో పాటు హై టామ్ వచ్చింది కదా, ఎదర బార్ లో కూడా కిక్ తో పాటు హై టామ్ వస్తే బాగుంటది. ఓకే, మిగతా వాటిల్లో కూడా. మిగతా కాదు, అక్కడ నాకు నెంబర్స్ క్లియర్ కనబడతలేదు. అది అక్కడ కాదు, మధ్యలో. ఓకే, ఆ ఏరియా జూమ్ అవుదా? ఇది జూమ్ అవ్వట్లేదు. అక్కడ చిన్న నెంబర్స్ ఉన్నాయి కదా, 1.2 2 దగ్గర హై టామ్ కావాలి. అదే ఎవ్రీ బార్ స్టార్టింగ్కి హై టామ్ అడుగుతున్నారు. చాలు, ప్రతి బార్కి అక్కర్లే, ఈ రెండు బాల్ తీసే.
ఇక్కడ కాదు నెక్స్ట్ బార్లో యాక్చువల్లీ ఇక్కడ పెట్టాను నేను టామ్ ఒకటి అయితే హాఫ్ అది టైమింగ్. దాన్ని హైకి జరిపా. ఓకే. ఫుల్ఫిల్గా ఉంది. ఫస్ట్ బార్ ఫుల్ఫిల్గా ఉంది. ఓకే. రెండో బార్లో కూడా హై టామ్ ఎక్కడైనా ఉంటే ఇంకోటి రెండో బార్లో వచ్చింది ఇక్కడ. అది రెండో బార్ది కాదు, ఫస్ట్ బార్ది కదా. లేదు ఇదిగోండి ఫస్ట్ సెకండ్ ఫస్ట్ది ఇది ఫస్ట్ బార్ 1 2 2 2 3 సెకండ్ బార్. అయితే అక్కడ వరకే పెట్టి లోపు ప్లే చేసి చూడండి కంటిన్యూటీ. ఫస్ట్ 2 బార్స్ పెడుతున్నా చూడండి. అది ఓకే. మిగతా 2 బార్స్ పెడుతున్నా చూడండి ఇప్పుడు. ఏదైనా బాగుంది కానీ సంథింగ్ ఫస్ట్ నుంచి పెడుతున్నప్పుడు టామ్ లో హై ఎక్కడో దిక్కున ఉండాలి రెండో బార్. ఓకే. అదే నెక్స్ట్ ఎక్కడో దిక్కున హై ఒకటి వస్తే బాగుంటుంది. చూడండి ఒకసారి. టైమింగ్ ఎలా ఉంది కానీ ఇంకొకటి కూడా కిందకి పెట్టు అక్కడ. Done. ఓకే 4 వేరియేషన్స్. 5th వేరియేషన్ బాగుంది, ఇది బాగుంది, ఇది ఇంకేం మార్కెట్. ఇది నేను ఈ సాంగ్ విన్నాను పొద్దున్న సెర్చ్ చేసుకొని వేసే గొప్ప దేవుడు సాంగ్ పెట్టుకొని ఈయన అప్పుడు చేస్తే ఈ టైప్లో వచ్చింది నాకు. ప్రార్థన శక్తితో ఓకే. అంటే విత్ స్నేర్తో వస్తుంది అంతే. అవును ఇది ఉందా పైన? ఆ పైన ఉన్న టైప్ అది తక్కుతా అని వస్తుంది, ఇదేమో కంటిన్యూ అవుతుంది మొత్తం. మరి హై తీసుకున్నా. ఓకే. రివర్స్ అయిపోతుంది, కూల్ గా ఉన్నది కాస్త రివర్స్ అయిపోయింది. రివర్స్ చేసేస్తాక రివర్స్ కాదు, ఒకసారి అండు కొట్టి చెప్తాను. తీసే ఐటమ్. అవునా, ఒక నిమిషం అండు కొట్టేసాను. ఇప్పుడు రిథమ్ కూల్ గా ఉంది, ఇది రివర్స్ కాదు, ప్లే చేయి. ఏదైనా ప్లే చేయి. ఓకే. అది ఆ టైప్ వస్తుంది. ఎలాగా మరి తుమ్ అన్నది కరెక్ట్ లేదు. ఫస్ట్ దా ఎక్కడ స్టార్ట్ అవుద్ది. ఈ రెండు ఒకలా ఉంటది. ఈ సెకండ్ బార్ థర్డ్ బార్ ఒకలా వచ్చి తుమ్ అన్న నోటు చూడు ఒకసారి, పిచ్ కరెక్ట్ అనేది అన్ని కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. కరెక్ట్ అని 6 వాడాను.
కరెక్టే. అన్ని వాడిని ఇది మ్యాచ్ అవుతుంది. మార్చితే అన్నిటికీ మారుతుంది ఇప్పుడు. చూద్దాం ఒకసారి. అంటూ చేయడానికి ఉండదు. ఇదే కదా లోటాము. ఫస్ట్ లోటాంతో మొదలెట్టవా? అదే హైలోకి మార్చాను, మీరు ఇప్పుడు అండు కొట్టమన్నారు కదా. ఉమ్. బాగా హై వద్దులే, నెక్స్ట్ దాంట్లో పెట్టే పర్లేదు. ఓకే. ఎందుకంటే మొత్తం మార్చేయాల్సి వద్దు రిధం. చూడండి ఇప్పుడు మీడియం పెట్టాను, మీడియం టామ్ పెట్టాను. కదా ఏదైనా అదే కనుక ఫస్ట్ నువ్వు పెట్టిన ఫీల్ వచ్చింది, ఆ ఒక్క నోటే రాంగ్. అది బాగా హైపిచ్చి తీసుకెళ్ళాలంటే మొత్తం టోటల్ మార్చేయాల్సి వస్తుంది. అవును. సరిపోయింది ఇప్పుడు, బాగుంది. ఫిఫ్త్ వేరియేషన్ కదపలేదు అనుకుంటా మనం. నువ్వు కన్ఫ్యూజ్ అయిపోకే నాకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. ఇది ఓకే అన్నారు కదా. ఓకే అన్నా. సెవెంత్ ఇది చేయలేదు. ఇది చేయలేదు, ఇది ట్రై చేస్తున్నాను. స్టార్టింగ్ ఒక్కొక్క స్నేర్ తీసే సరిపోతుంది. అది చాప్ అని పడుతుందో క్లాప్, అది ఏంటిది క్లాప్ అది ఫస్ట్ లో రిమూవ్ చేయడం కానీ మిడిల్ లో రిమూవ్ చేయడం కానీ చేయి. మిడిల్ లో తీసేస్తాం. ఒకసారి ప్లే కొట్టు. ఇది మిడిల్లోకి పెడదాం ఒకసారి. కనపడ్డది కదా లాస్ట్ లో. అదేవి నోట్స్ అవి స్నేర్ లో అక్కడ రిమ్ షాట్ కానీ లేకపోతే హైలో వేరియేషన్ లేవా అట్లనే? ఉంది కదా. అవునవును. అది కాదు ఇంకా ఇదేనా? టైమింగ్ లో ఎందాక నువ్వు పెట్టిన టైమింగ్ లో పెట్టాలి. టైమింగ్ మ్యాచ్ ఎందుకు కానీ లేదు సేమ్ అదే. ఓకే. అదే వచ్చే అందడ బ్యాడ్ బాగానే ఉంది కానీ నువ్వు అనుకున్న పీక్ అది. ఇక్కడ 2 నోట్లు ఉన్నాయి. ఇంకా ఎందాడితే బాగుంది కదా. ఈ రెండోసారి 2 సార్లు రిపీట్ అయ్యేలా పెట్టది. ఇదా రెండో లూప్ లో అక్కడ కాదు అది ఓకే ఎనఫ్ అక్కడ చాలు. ఓకే. రెండో బార్లో కూడా పెట్టినా. వచ్చేలాగా అది ఫస్ట్ లూప్ లో పడిపోతుంది కదా వెళ్ళి. సెకండ్ బార్ అని అది. సెకండ్ బారా? ఇంకో 2 ఉంది ఇక్కడ. స్కేల్ పెద్దది అడ్డం లేదే నాకు అవి మరీ అక్షరాలు కనబడుతున్నాయి ట్యాబ్ లో కదా. బానే ఉంది. అది సరిపోయిందా లేదంటే ఏదో పిచ్ ఏమైనా తేడానా? అది అంతేనా? పిచ్ ప్రాబ్లం కాదు, నువ్వు పెట్టిన టైమింగే ప్రాబ్లం అది. అవునా? హాఫ్ బార్ పెడుతున్నా. అలా కాదు, 2 బార్లు కదా ఇది తీసి
బార్ చూపించి చెప్పండి. ఓకే. ఇది ఒక బార్. ఒక మార్కెట్. మరి అప్పుడు ఆ చివరిది ఇంకో బారా? లాస్ట్‌ది. ఇక్కడ నుంచి ఒక బార్, ఇక్కడ నుంచి ఒక బార్, ఇది లాస్ట్ ఫోర్త్ బార్. నేను థర్డ్ బార్‌లోని రిపీట్ అడుగుతున్నాను నేను. ఓకే. సేమ్ టైమింగ్‌లో. హ్మ్. అప్పుడు మొత్తంలో పెట్టు. అక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్‌లో స్టార్టింగ్ చిన్నది ఏదైనా కావాలి. అదేంటి మళ్ళీ? డబుల్ సెటైనర్ పెట్టి ట్రై చేస్తున్నాను. ఆ! ఓకే. బాగుంది. కానీ ఎక్కడ ఏదో బాగుంది. కాకపోతే నువ్వు పెట్టింది ఓవర్ అయింది. హ్మ్. దాన్ని నువ్వు పెట్టింది అది కాదు కదా! ఇంకోటి తీసేస్తున్నా. ఇది బాగుంది. ఏదన్యా? ఇది బానే ఉంది. లేదంటే క్లాప్ ముందు పెట్టేద్దామా దీనికి? వద్దు. ఇప్పుడు ఒకటో బారు, రెండో బారు స్టార్టింగ్‌లోని జెఫన్యా. అది బానే ఉందిలే, ప్రాబ్లమ్ లేదు. ఓకే. రెండో బార్ స్టార్టింగ్‌లోనే కింద సౌండ్ ఒకసారి ట్రుర్ అని వచ్చింది కదా! అదే. అది రెండో బార్ కాదు. మూడో బార్. అక్కడ. అయితే రెండో బార్‌లో ఏసుకోవచ్చు. వేరియేషన్‌లో ఫిల్లింగ్ ఎందుకన్యా? ఇంకా కింద ఏమన్నా ఉందా చూడు సౌండ్. బేస్ కిక్ అని బేస్ క్లాప్ ఉంది. అదే కిక్ క్లాప్ అని కిక్ సింబల్ ఉంది. ఈ సింబల్‌లోనూ కిక్ ఉన్నది కానీ లేకపోతే కింద ఉంది కదా! ఇక్కడ కింద. దాని పైన. ఇంకా పైన. అది వేసుకోవచ్చు. రెండో దాంట్లో అక్కడ ఆ ఏరియాలో. ఒకసారి ఆ కిందన అక్కడ చూస్తా. దగ్గర అయిపోతుంది. ఎందుకు అన్నిసార్లు? లాస్ట్‌లో ఎందుకు బాలేదులే గాని అది ఇక్కడ పెట్టావు కదా! స్టార్టింగ్ పెట్టావు కదా! అవును. ఇక్కడ కింద సెకండ్‌లోనే. ఆ సౌండ్ కాకుండా సౌండ్ మార్చు సేమ్ ప్లేస్. ఇంకోటి. అదే పైది కిక్కును సింబల్ వస్తుంది. మరి ఇప్పుడు కిక్ ఆపాను ఇక్కడ. చూద్దాం. ప్లే చేయి. ఓన్లీ లేదంటే ఓన్లీ సింబల్ తీసుకున్నా ఎక్కడి నుంచైనా? పైన కిక్ లేపాడే. ఓకే. బాలేదా? ఆ టైపు ఓన్లీ సింబల్ లేదా పైన? ఇక్కడ లేవు పైన సోలో సింబల్స్ లేవు. ఇప్పుడు ఇంకో బార్లో కూడా వేసే చెప్పని. ఏదన్యా? ఇప్పుడు పెట్టా కదా అది సింబల్. అది అలా బాగుంది అక్కడ. ఇంకో బార్లో కూడా వేసుకో బాగుంటుంది. ఇంకోటి ఎందులో ఫస్ట్ పెట్టానా?
అవుద్దు. రెండో బార్‌లో పెట్టాను నేను. ఓకే. థర్డ్ బార్‌లో పెట్టానయితే. హ్మ్. ఆ! కరెక్ట్‌గా నెక్స్ట్ బార్‌లో చాలా బావుంటది. అనియా? నెక్స్ట్ బార్‌లో చాలా బావుంటది. ఎక్కడ? హ్మ్. ఓకే. సూపర్‌గా ఉంటది. అవును. ఒక్క నిమిషం చిన్న లైన్‌లో లాస్ట్‌లో చిన్న 2 తేడా వచ్చినాయి చెప్పండి. ఇదా? ఆ పైవి. ఇవాన్యా? అక్కడేదో తేడా ఉంది. అదే ప్రాబ్లమ్. ఇక్కడున్నదే ప్రాబ్లమ్. ఇదా? ఇదా ట్రిక్ అనేది? ఇదే. తీసి పడేసి ఇందాకడ పైదుంచి. 2 స్నేర్స్‌వి. హ్మ్. అలా చెప్తూనే వచ్చా. బానే ఉంది గానీ ఆ లాస్ట్‌ది తీసేసి ఎండింగ్. ఏదో ఇరికించేసినట్టు ఉందిగా ఇక్కడ. అదే ఆ ఎండ్ తీసేయి పైది. ఎండింగ్. ఇదా? అది ఇదా? తీసేయి. అది తీసేయి. సింపుల్ అయిపోయింది. అది ఆ ఎండింగ్ ఉంచేలే. ఆ పైది చూడు. ఆ పైది ఒక్క చూడు. నిమిషం చూడండి. ఆ అది పైది తీసేయి ఇందాకడది. హై హ్యాట్ అది. ఆ! నువ్వేదో తీస్తే మిస్ అయిపోయినట్టుంది అది పెట్టేయి. పెట్టేసానండి. ఏది? ఇదే స్నేర్. ఒక చిన్న అడ్జస్ట్‌మెంట్ చేస్తాను. అక్కడ ఏదైనా ఒక చోక్ పడితే బావుంటది చెప్పండి. లాస్ట్‌ది అక్కడ మొత్తం ఇరికిచ్చామన్నాం గదా! ఒక్క నిమిషం. ఆ ఇరికిచ్చేసిన చోట హ్మ్. ఇరికిచ్చేసామన్న చోట సింబల్‌కి సంబంధించింది ఏదో ఒకటి కావాలి. చిన్న ఏమైంది? అడ్జస్ట్‌మెంట్. ఇది చిన్న అడ్జస్ట్‌మెంట్ చేస్తాను. యూజ్ చేసేయన్నీ ఓకే. ఫ్రంట్‌కి పెట్టుకుంటున్నాను నేను. హ్మ్. లాస్ట్‌లో ఇరికిచ్చేసామన్నాం గదా! ఇక్కడ ఆ ఏరియాలోని ఒక చోక్ గాని, ఓపెన్ చోక్ గాని ఇది సంథింగ్ ఏదైనా పడుతుందిగా. ఒకటి పడాలి. అది తీసి క్లోజ్‌లో పెట్టయితే. క్లోజ్ లేదు దీంట్లో. అన్నీ ఓపెన్ ఉంది ఇందులోని. క్లోజ్ కావాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంకోటి ఏదైనా ఉందా? బానే ఉంది గానీ అది వాల్యూమ్ పెంచడానికి అవుద్దా? ఇదా? హ్మ్. వెలసిటీ ఫుల్ పెంచుకోవచ్చు. ఉంది. ప్లే చెయి. ఈ అన్నది కూడా ఓపెన్ ఈ కిక్‌కిని పై కిక్‌కి పిచ్ కలిసిందా చెప్పానా? లేదు. ఆ! చేంజ్ చేద్దామా? ఇది ఓపెన్‌లో ఉంటుంది. అది పైన ఇంకో దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ కిక్ చూడు. ఆ! అదేలే అంటే ఇంకో బార్ దగ్గర మామూలు కిక్ పడుతుంది. ఇదేమో ఓపెన్‌లో పడుతుంది. నెక్స్ట్ బార్ కిక్ ఏమో హై పిచ్‌లో పడుతుంది. అవును. హ్మ్. అందుకే అబ్బా! ఉత్తి సింబల్ తీసుకుందాం అంటున్నా. ఈ కిక్ ఓకే కదా ఇది. ట్యాబ్‌లో కాబట్టి నాకు ఈ ఫెసిలిటీ ఉంది. మ్మ్.
ఏమనుకోకు జఫన్యా. పర్లేదండి. నేను మీది చూడడం కావట్లేదు నాకు అక్కడ. ఉమ్. ఏం చేస్తానన్నా? ఆహా, ఇప్పుడు సింబల్ కిక్ వచ్చింది కదా, ఉమ్. ఓన్లీ సింబల్ లోడ్ చేసుకుంటే మనకి ఈ ప్రాబ్లం ఉండదుగా. అవును. ఒకసారి సింబల్ చూద్దాము. ఇందులో చూద్దాం లైబ్రరీలో. 3 ప్యాడ్స్ ఏవో ఖాళీ ఉన్నట్టున్నాయి ఇంకా. అవును, ఇంకా ఉన్నాయి. 16 ఉంటాయి మొత్తం టోటల్. ఉందా? 2 ప్యాడ్స్ పెట్టేసుకొని చేసుకోవచ్చు. ఆ, చిన్న 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 ఉంటాయి. సారీ ఏంటనియా? ఇదే చిన్న ఇదా సింబలా స్ప్లాషా? దాని కింద. దాని తర్వాత అది కావాల్సింది. ఓకే. అది బాగుంటుంది చెప్పండి. మన దాంట్లో కూడా కలిసిపోవచ్చు పిక్చర్. ఆ చిన్న సింబల్ పేరు తెలీదు. ఇంకోటి క్లోజ్డ్ హైట్ హ్యాట్ తీసుకుందామా? ఓపెన్ క్లోజ్. క్లోజ్ హై హైట్. పిచ్ మొత్తం మన పిచ్ లో లేదు. ఏవి కూడా మన పిచ్ లో లేవు క్లోజ్డ్. అది ఓకే, ఫస్ట్ ఓకే. ఇదైతే బౌన్స్ కూడా వేస్తాను నేను. కాదు చెప్పండి, ఫస్ట్ చోక్ కూడా బాగానే ఉంది. ఇదా? అది బాగానే ఉంది. కావాలంటే మనం మార్చేసుకుందాం అయితే. అదిని ఇప్పుడు నువ్వు తీసిన 2 ఒకే పిచ్ లో ఉన్నాయి. అవి 2 ఒకే పిచ్ లో ఉన్నాయి. ఏ వాల్యూమ్ పెంచావా తగ్గించావా? పెంచాను, కొంచెం తగ్గిస్తాను. ఎందుకు పెంచడం? ఎందుకు ఇందాక వాడు ఇచ్చింది సరిపోతుందిగా. అంటే కావాలంటే తగ్గించుకోవచ్చు, కానీ తర్వాత పెంచితే నాయిస్ వచ్చేస్తుంది అని. ఓకే. ఎందుకంటే ఒకసారి డ్రమ్స్ మ్యూజిక్ అంతా చేసాక. కూడా యాక్చువల్ గా డ్రమ్స్ అంతా కూడా డైనమిక్స్ లోనే ఉంటది కదా, వాల్యూమ్స్ లోనే అవునవును. అందం. అందుకే మాన్యువల్ డ్రమ్స్ అంత అందంగా అనిపిస్తూ ఉంటది. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ. మనం ప్లే చేసే కిక్ ఒక్కోసారి గట్టి పడుతుంది, ఒక్కోసారి చిన్న పడుతుంది. ఐ హ్యాట్స్ ఒక్కోసారి. అంతేగా, అందుకే కదా అసెంట్ నోట్స్ అని ఇది ఉంటుంది. ఈ కిక్ అదే కిట్ ప్లే చేసేటప్పుడు చోక్స్ గట్టి ప్లే చేసాం అనుకో, బేస్ ఫీల్ అంతా పోతుంది. బేస్ తక్కువ కొడితే బేస్ ఫీల్ ఉండదు, కిక్ ఎక్కువ కొడితే కిక్ ఫీల్ ఉంటది. సో అలా డైనమిక్ గా కిట్ అన్నది భలే చేసుకోవచ్చు. అది బెలక్ అవుతలాగా. అవును, వెలాసిటీలో మనం కొట్టే వెలాసిటీలోనే. వెలాసిటీ దాన్ని బట్టి బేస్ ఫీల్ లేదా షార్ప్ ఫీల్ లేకపోతే మిడ్ ఎక్కువ వచ్చే టైపు డిఫరెంట్ కైండ్స్ బాగుంటది. మనం ఇప్పుడు వాళ్ళు ఇచ్చినవి తీసుకోకుండా దీంట్లోని ఏంటది ఇంపాక్ట్ లోని ఏదైనా ఒకటి 2-4 కిట్ తీసుకోవచ్చు కదా చెప్పండి. ఇవన్నీ పిక్చర్స్ అన్ని రాంగ్ గా ఉన్నాయి కదా. ఇంపాక్ట్లో తీసుకున్నా అంటే ఇంపాక్ట్లో తీసుకున్నా మళ్ళీ అవన్నీ నేను ఇప్పుడు దీంట్లో పెట్టుకోవాలి. దీంట్లో సెట్టింగ్లో. పెట్టుకోవాలా? ఓకే. అదేనా ఓకే నాకు. అదేలా శాంపిల్స్ అంటే ఎక్కడ మరి తీసి ఇవి అక్కడ పెట్టడమే కదా. వీళ్ళు చేసినవి కరెక్ట్ లేవు కదా పిక్చర్స్. ఇంపాక్ట్ లో తీసినవి అయితే క్వాలిటీ కూడా ఉంటాయి. ఏంటివి ఇంపాక్ట్లో?
ఓకే. ఆల్రెడీ తీస్తారు కదా కావాల్సినవి. శేఖర్ బాగుంది. హ్మ్. బాగుంది. ఇది ఇంపాక్ట్ లేదా? ఇంపాక్ట్ చాలా బాగుంది. ఇంక మంచిగా ఉన్నాయి కదా చెప్పండి. కరెక్ట్ ఉన్నాయి. ఇది కూడా చూడ ఎంత బాగుందో 2,4K కానీ లేకపోతే దీనికన్నా చాలా బాగుంది. సరే ఈ రెండు లోడ్ చేసే. ఇది చివరికి పంపించేస్తాను. ఇది అక్కర్లేదు నాకు. ఇది అక్కర్లేదు. మళ్ళీ అక్కడ మీటింగ్ మొత్తం మార్చుకున్నాం మరి. అక్కర్లేదని ఇక్కడ సింబల్ కదా. పై ఏం మార్చక్కర్లేదా? ఇప్పుడు మార్చా కదా మీటింగ్ నోట్స్. వాల్యూమ్ తగ్గలేదు. ఇంకా తగ్గాలి. సరిపోతుంది. లేదంటే వెలాసిటీలో తీద్దామా? ఒకసారి అన్ని ప్యాడ్స్ ప్లే చేస్తావు కదా అలా ప్లే చేయి. అదేంటి దాంట్లో ఇప్పుడు మనకి అదొకే. ఇది మరి మిగతాట్లతో ప్లేసెస్ చూపించలేదు. వాళ్ళే తినాలి. ఇంకా వాళ్ళే తగ్గించా. ఓకే ఓకే సరిపోద్ది. వాళ్ళే సరిపోద్ది. ఇది ఎందుకో లెఫ్ట్ అవుతున్నట్టుంది నా ఫీలింగ్. ఓకే రెండు వైపులా వస్తుంది కానీ లెఫ్ట్ ఎక్కువ ఉంది. కిట్ సేవ్ చేయలే. అయ్యేం మారదు కదా. ఇవేం మారవండి ఇంకా. అవును ఇదిగోండి సింబల్. ఇప్పుడు తెచ్చింది అది. చాలా బాగుంది. అనియా చాలా బాగుంది. చాలా బాగుంది. ఈ క్లోజ్డ్ సంగతి ఏంటిది? అక్కడ ఏదైనా ఒకటి క్లోజ్డ్ వేసేస్తే ట్రై చేయి. తప్పేముంది. ఇక్కడ కాదు కానీ ఫస్ట్ లో కావాలి. ఫస్ట్ లో బిగినింగ్ అక్కడ ఉంటే సరిపోతుంది. సగం బాగా గీసే. ఏమైందని అర్థం కాలేదు. ఇది ఇంకా బాగుంది. కథ కొత్త వేరియేషన్ అయిపోయింది. దేవుడా ఒక్క నిమిషం. ఇది నాకు కొంచెం తక్కువ వస్తుంది వాల్యూమ్ ఎందుకనో. నాదా నేను మైక్ నొక్కేసానేమో అలా పట్టుకున్నాను కదా. ఫోన్ చేశాను. ఇక్కడ
ఇక్కడ టి టి ఆ, టి టు. అలా అదైనా పర్లేదు, ఒకసారి 64 ట్రై చేయకపోయావా? మధ్యలో ఒక్కటే తడ చేస్తుంది. ఇంకోండి. స్టార్టింగ్ కంటిన్యూ అవ్వాలి, కావాలంటే తర్వాత వదిలే. ఈ కంటిన్యూటీ స్టార్టింగ్ కావాలి చెప్పండి. స్టార్టింగ్ అది రివర్స్ చేయి. ఇప్పుడు నువ్వు ఏదైతే వేసావు అది రివర్స్. ఓకే. స్టార్టింగ్ బిజీగా ఉండాలి, మిగతాది ఖాళీగా ఉండాలి. ఆ మూడు స్టార్టింగ్ ఫుల్ బిజీ పెట్టే, మిగతా మూడు ఇట్లా పెట్టు. ఇంకోటి పడుతుందా? బాగా 64 ఎక్కువైపోతుంది నాకెందుకో. చేసే ఇప్పుడు కిట్ ప్లేయర్ ఎవడన్నా ప్లే చేయాలంటే చేతులు ఏమవ్వాలి? బాగుంది చెప్పండి, చాలా బాగుంది, యూనిక్ గా ఉంది. అలా ఉంచాను. ఇది నోట్ ఒకటి చూద్దాం. లేదు, ఈ ఒక్క నోటు తీసేస్తే చూడండి. ఇదే ఫుల్ గా ఉంది. ఇప్పుడు ఏదో యాడ్ చేసేయండి. ఏం యాడ్ చేయలే, ప్లే కొట్టు. జస్ట్ ఇది ప్లే చేశాను అంతే. మధ్యలో ఒకటి ఏమన్నా తగిలించుకోవాలి, మధ్యలో 1, 2, 3 బార్లో కొద్దిగా ఎప్పుడు జస్ట్ 4th నోట్స్లోని సింగిల్ పెట్టాను, చూద్దాను. చాలా బాగుంది. అవసరం కంగ్రాచులేషన్ అని చెప్పాలి, ఏమని చెప్పాలి? మీరు సాధించారు 1 గ్రాము బంగారం. డైనమిక్సా? వెలాసిటీ డైనమిక్ కడితే చిన్న దాంట్లో కూడా చచ్చిపోతారు. తేడా ఉంది, మార్చేద్దాం అయితే. అవసరం అయితే ఫస్ట్ తగ్గించావు కదా. అవును, ఫస్ట్ తగ్గించకుండా మధ్యలో తగ్గించు అయితే. దొరకట్లేదా చేతికి? ఇప్పుడు చూడు ఒకసారి. ఇప్పుడు డైనమిక్ గా ప్లే చేసినట్టే ఉంది డ్రమ్ ప్లేయర్. మళ్ళీ అట్లనేది చెప్పండి, బాగుంది. మళ్ళీ కదిపితే తేడా అయిపోతుంది. కదపట్లేదు. ఈ జస్ట్ నేను ఓపెన్ క్లోజ్ టైమింగ్స్ చూసుకుంటున్నా ఒకసారి. రెండు లేదు డిఫరెంట్ టైం. ఇది ఒకటి వచ్చింది చూద్దాం. ఇది ఓకేనా? మారిపోయిందా? బాగుంది. అదే ఓపెన్ పెట్టాను కదా, అక్కడ క్లోజ్డ్ తీసాను. లేదంటే ఈ క్లోజ్డ్ తీసాను ఇక్కడ. చూడైతే
అంటే మరి ఓపెన్ క్లోజ్ ఒకసారి అంటే మరి కిట్ కూడా ఉండదని ఏ మధ్యలో ఇలా కొద్దిగా ఓపెన్ ఉన్నప్పుడు కొట్టరేటి బాగుంది వచ్చు. అంటే ఒకేసారి ఇప్పుడు ఓపెన్ క్లోజ్ రెండు రావు కదా. ఎందుకు ఇప్పుడు రావు? ఇప్పుడు మ్, ఇలా నొక్కినప్పుడు కొడతామా చౌక్ని, మ్, వదిలినప్పుడు కొడతామా, ఇలా లూజ్ గా పెట్టి కూడా కొడతాం కొన్ని కొన్ని సార్లు. ఓకే. హాఫ్ ఫుల్లీ ఆ, ఓపెన్లోనా అది ఓపెన్గా అవుతుంది అప్పుడు. నీ సరే ఇష్టం. చూద్దాం. బాగుంది పని. అంటే పెద్ద తేడా తెలియట్లేదు, నాకు అలా అనిపించింది. అంటే పెద్ద తేడా ఏం తెలియట్లేదు నాకు. తెలియట్లేదు కానీ అది తీసేసినా నువ్వు ఏం చేసినా తేడా తెలిసిపోతుంది కదా, ఏదో మార్చావు అన్నట్టు తెలుస్తుంది కదా. నాది వాల్యూమ్ తక్కువ వస్తుందా? నేను పెంచుతానులే అని ఇక్కడ. ఇక్కడ ఏం మార్చుతున్నాను నేను? నేను చిన్నగా మాట్లాడుతున్నాను ఏంటి? లేదు, సరిపోతుంది సరిపోతుంది. ఓకే. క్లోజ్ ఓపెన్ దగ్గర పెట్టేసుకోనా? ఏంటండి? ఇది ఇక్కడ పైకి మార్చానా? వద్దు 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 వద్దు. నీ ఇష్టంలే మరి. మొత్తం పైన ఉన్నాయన్ని మిడి నోట్స్ మారుతాయి కదా. అంటే ఒక నోటు దించుతాం అంతేగా. నీ ఇష్టం. అది సింబల్లోకి వస్తుంది కదా యాక్చువల్ గా. సింబల్ ఉంటుంది కదా. పర్లేదు అలా చూకా రిథమ్ ప్లేయర్స్. చూకా అవునవును. క్లోజ్ హై సరే. నీ ఇష్టం మరి. మరి పై అన్ని మార్చాల్సి వస్తుంది, గుర్తుంటదా? జస్ట్ ఒక నోటు దించడమే సరిపోద్ది. ఇలా ట్రాక్ చేసి పై లూప్స్ అన్నిట్లోని మాట్లాడలేదా? ఓకే ఓకే, అది కరెక్ట్. ఎందుకులేండి, ఉంచేద్దాం అలాగే. ఎలా ఉంచేద్దాం? ఓకే చెప్పండి. డన్ ఈ రోజుకి. ఓకే అన్య. ఫీలింగ్స్ మళ్ళీ చేద్దామే. సరే అన్య. ఏం చేసాం ఒకసారి ఫైనల్ గా వినేద్దామా? సేవ్ కొట్టావా? సేవ్ కొట్టాను. అన్నీ ఒకసారి ప్లే చేసాను. దీంట్లో క్లోజ్ అయ్యేట్ అయినా అదొక వేరియేషన్ కరెక్ట్ ఉంది. అంటే క్లోజింగ్ మళ్ళీ మామూలు రెగ్యులర్ అయిపోద్ది. ఒకవేళ కావాలంటే నీకు సేమ్ కాపీ చేసుకొని ఇంకో వేరియేషన్ పెట్టుకొచ్చాను కదా, అది ఓన్లీ ఇదే ఇచ్చావు కాబట్టి చిన్న వేరియేషన్ చేయొచ్చులే. అవును. ఇది లాస్ట్. డన్ అన్య ఈరోజుకి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఏమంటారు వాల్యుబుల్ టైం. నాదేం లేదండి, చూడాలి. ఇదే లేదా చేసిందంతా నేనే అంటే. నైస్ నైస్, ఆసమ్. రికార్డ్స్